నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో చలికాలం తగ్గి ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కువైట్ లో ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ పెరుగుతూ ఉందని చెప్పి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం 1 గంటకు విద్యుత్ లోడు 8380 మెగావాట్లకు చేరుకుందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే పవిత్ర రంజాన్ మాసంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ ఇంధన సంక్షోభం లేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో కువైట్ లో ఉన్న ప్రజలందరూ విద్యుత్తును పొదుపు చేయాలని చెప్పి అధికారులు పిలుపునిచ్చారు. గత సంవత్సరం ఎండాకాలంలో విద్యుత్ లోడ్ ఇండెక్స్ దాదాపు 17,000 మెగావాట్లకు చేరుకుందని చెప్పి కొన్ని స్టేషన్లలో లోపాల కారణంగా కువైట్ దేశవ్యాప్తంగా స్థానీకరించిన విద్యుత్ అంతరాయానికి దారి తీసిందని చెప్పి అధికారులు గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే 8,300 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవుతూ ఉందని చెప్పి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ యొక్క విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉందని చెప్పేసి దీంతో వచ్చే ఎండాకాలానికి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తి సిద్ధంగా ఉందని చెప్పి ప్రజలకు విద్యుత్ కు సంబంధించి ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఆ యొక్క ప్రణాళికను అమలు చేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.